లాస్ట్ వీడియోలో వచ్చేసి ప్రిపోజిషన్స్ అనేది నెక్స్ట్ ప్రొనౌన్ నౌన్ అంటే ఏందో లాస్ట్ వీడియోస్లలో చూసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి వర్బ్ అంటే ఏందో చూద్దాం. వర్బ్ అంటే ఏ వర్డ్ యూజ్డ్ ఫర్ సేయింగ్ సంథింగ్ అబౌట్ సమ్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ కాల్డ్ వర్బ్. ఏదైనా ఒక వర్డ్ అనేది ఒక పర్సన్ గురించి కానీ అదే ఒక థింగ్ గురించి కానీ మనకు చెప్తుంటే దాన్నే వర్బ్ అంటాం. ఈ వర్బ్స్ వచ్చేసి దెర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ వర్బ్స్. ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్, ఇంకొకటి ఇంట్రాన్సిటివ్, ఇంకొకటి హెల్పింగ్ వర్బ్. ఇవి వచ్చేసి 3 టైప్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇఫ్ ఏ వర్బ్ నీడ్స్ యాన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ద సెన్స్ ఇట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ వర్బ్. ఇప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్ అంటే చూసుకుంటే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. ఏది ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సబ్జెక్ట్, ట్రాన్సిటివ్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఫార్మర్స్ గ్రో వీట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ హెల్ప్ అనేది తీసుకొని ఇప్పుడు ఫార్మర్స్ గ్రో అంటే ఏంది అంటే ఫార్మర్స్ అనేది గ్రో అంటే ఏం చేస్తున్నారు, అది వీటా, సమ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అలా ఏదనేది చెప్పేదానికి ఈ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని కంప్లీట్ సెంటెన్స్ అనేది మనకు ఇస్తే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. నెక్స్ట్ ద గార్డెనర్ వాటర్డ్ ద ప్లాంట్స్. నెక్స్ట్ లీలా సాంగ్ ఏ సాంగ్. గార్డెనర్ అనేది ప్లాంట్స్కి నీళ్ళు పోసాడు. నెక్స్ట్ లీలా సాంగ్ పాడింది. అదే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఇఫ్ ఏ వర్బ్ డస్ నాట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ద సెన్స్. ఆబ్జెక్ట్ని యూజ్ చేయకోకుండా ఆ సెంటెన్స్కి అనేది కంప్లీట్ మీనింగ్ ఇచ్చేదాన్ని మనము ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇక్కడ బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ అనేది ఎగురుతున్నాయి. ఇక్కడ ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది లేదు. డాగ్స్ బార్క్, కుక్కలు అనేవి గౌతున్నాయి. ద సన్ రోస్, ఇక్కడ ద సన్ అనేది రోస్ అనమాట. ఇలా మనం చెప్తాం. అదే థర్డ్ వన్ హెల్పింగ్ వర్బ్ అంటే చూద్దాం. హెల్పింగ్ వర్బ్ అంటే చూసుకుంటే ఏ వర్డ్ which helps the main verb to form a tense is called helping verb or an auxiliary verb. హెల్పింగ్ వర్బ్ అంటే ఇది వచ్చేసి మెయిన్ వర్బ్ అనమాట. ఇది టెన్సెస్ అనేది ఫామ్ చేసేదానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. నెక్స్ట్ కాంప్లిమెంట్ అన్న ఆబ్జెక్ట్ అన్న సేమ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి. మిషా ఈజ్. ఈ హెల్పింగ్ వర్బ్స్ అంటే ఓన్లీ టెన్సెస్లో ఉండే వర్బ్స్ని మనం హెల్పింగ్ వర్బ్స్ అంటాం. అదే మామూలు వర్బ్స్ని మనం మెయిన్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది మీనింగ్ అనేది కొద్దిగా ఇస్తుంది. ఈ మెయిన్ వర్బ్ అనేది మెయిన్ మీనింగ్ అనేది ఇస్తుంది. మిషా ఈజ్ గోయింగ్ హోమ్. మిషా అనేమో ఇంటికి వెళ్తుంది. మై ఫాదర్ విల్ కమ్ టుమారో. మా ఫాదర్ టుమారో వస్తాడు. డాగ్స్ వర్ బార్కింగ్ ఇన్ ద స్ట్రీట్. వీధిలో కుక్కలు గౌతున్నాయి. అనిత కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. అనిత ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంది. ఇలా మనము వర్బ్స్ అనేది ఇలా యూజ్ చేస్తాం, దీనికి యూజ్ చేస్తాం. మీకు ఎగ్జాంపుల్ అనేది చెప్పిన తర్వాత వర్బ్ అంటే ఏంది, ఒక పర్సన్కి కానీ ఒక థింగ్ కానీ గురించి చెప్పేదాన్ని మనం వర్బ్ అంటాము. అవి వచ్చేసి 3 టైప్స్ అని చెప్పినాం. ఒకటి ట్రాన్సిటివ్, ఇంకొకటి ఇంట్రాన్సిటివ్, ఇంకొకటి హెల్పింగ్ వర్బ్. దీస్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ వర్బ్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.